మార్కండేయుడు తన గొప్ప భక్తితో యముడికే బుద్ధి చెప్పిన కథ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మృకండు అనే మహర్షి మరియు ఆయన భార్య మరుద్వతి అనే ఇద్దరు ధర్మవంతులైన దంపతులు ఉండేవారు. వీరికి సంతానం ఉండదు. వారు గొప్ప శివభక్తులు. మృకండు పుత్రుడి కోసం తీవ్రమైన తపస్సు చేస్తాడు. తన తపస్సుకు మెచ్చి ఒకరోజు శివుడు ప్రత్యక్షమై వరం కోరుకోమని అడుగుతాడు. అప్పుడు ఆ మహర్షి, ఓ బోలాశంకర, నాకు సంతానం ప్రసాదించు స్వామి అని కోరుకుంటాడు. శివుడు కూడా తదాస్తు అని చెప్పి తన భక్తుడిని పరీక్షించాలని అనుకొని, నీకు దీర్ఘాయువుతో జీవించే మూర్ఖుడైన పుత్రుడు కావాలా లేదా అల్పాయువుతో జీవించే వీరుడైన పుత్రుడు కావాలా అని అడుగుతాడు. ఎవరైనా కోరుకునేది వీరుడైన కుమారుడి కోసమే కాబట్టి మృకండు కూడా వీరుడైన పుత్రుడు కావాలని కోరతాడు. అలా కొంతకాలం తర్వాత మృకండు మరుద్వతి దంపతులకు ఒక తేజవంతుడైన పుత్రుడు జన్మిస్తాడు. అప్పుడు అక్కడ ఉన్న ఆశ్రమంలోని మహర్షులందరూ ఆ బాలుడిని ఆశీర్వదించి ఆ బాలుడికి మార్కండేయ అని పేరు పెడతారు. అతను అందమైన తెలివైన బాలుడిగా పెరుగుతాడు. అలా అందరి చేత మంచి పేరు తెచ్చుకున్న మార్కండేయ తన 16 సంవత్సరాలు నిండేలోపే వేదాలను కూడా అభ్యసించి పూర్తి చేస్తాడు. అయితే అతని 16వ జన్మదినం వచ్చే కొద్దీ తల్లిదండ్రులు బాధపడుతూ ఉంటారు. అలా తన తల్లి ఏడుస్తూ ఉండడం చూసి, అమ్మా, నీవు ఎందుకు ఇంత ఏడుస్తున్నావు? నీ దుఃఖానికి గల కారణమేంటి? నాతో చెప్పు. నేను ఏం చేస్తే నీవు సంతోషంగా ఉంటావో చెప్పు అమ్మా అని మార్కండేయుడు తన తల్లిని అడుగుతాడు. అక్కడే ఉన్న తన తండ్రి మృకండు మార్కండేయుడికి తన తల్లి ఏడుస్తున్న కారణాన్ని, అలాగే శివుని వరమేమిటో 16 సంవత్సరాలు నిండినప్పుడు తనకు మరణం తప్పదని చెప్తాడు. అది విన్న మార్కండేయుడు తన తల్లిని గట్టిగా హత్తుకొని, అమ్మా, నేను చనిపోను, నువ్వు ఏడవకు, నేను శివుణ్ణి ప్రసన్నం చేసుకుంటాను, మరణాన్ని జయించడానికి ఆయన సహాయం కోరతాను అని చెప్తాడు. అలాగే తన తండ్రి కూడా, శివుడి అనుగ్రహం ఉంటే ఏదైనా సాధించవచ్చు, అలాగే నీవు అనుకున్నది కూడా విజయం సాధించాలి కుమారా అని మృకండు ఆశీర్వదిస్తాడు. అలా మార్కండేయుడు శివునికి ఘోరమైన తపస్సు చేయడానికి ఇంటిని విడిచిపెట్టి మరుసటి రోజు ఉదయానికల్లా సముద్ర తీరానికి చేరుకొని అక్కడ తడి ఇసుకతో ఒక అందమైన శివలింగం నిర్మించి వాటిని పూలతో అలంకరిస్తాడు. సముద్ర తీరం మీద శివలింగం నిర్మించిన తర్వాత మార్కండేయుడు శివునికి ప్రార్థన చేయడం, అలాగే సూర్యాస్తమయం అయిన తర్వాత శివలింగం ముందు ఘనంగా నృత్యం చేస్తూ శివుని స్తుతించడం ప్రారంభిస్తూ ఉంటాడు. ఇక యమధర్మరాజు వారి లోకంలో ఉన్న యమభటులకు సముద్ర తీరం వద్ద ప్రార్థన చేస్తున్న ఆ బాలుడిని వెంటనే యమలోకానికి తీసుకురండి అని యమరాజు వారికి ఆదేశిస్తాడు. అలా యమభటులు మార్కండేయుడు దగ్గరకు చేరుకుని వారి దగ్గర ఉన్న యమపాసం విసరగా అతని శరీరం నుండి వచ్చే ఒక అద్భుతమైన వేడిని తట్టుకోలేకపోతారు. ఇంకా ఏమి చేయలేక వారు తిరిగి వెళ్లి అక్కడ జరిగిందంతా యమరాజుకు చెప్తారు. అప్పుడు యమరాజు, మీరు పిచ్చివాళ్లారా, అది ఎలా సాధ్యం? అతని జీవన గడియలు ముగిశాయి, అతని అంతం సమీపించింది, ఆ బాలుడిని వెంటనే ఇక్కడికి తీసుకురావాలి, ఇక నేనే స్వయంగా వెళ్లి తీసుకువస్తాను అని చెప్పి వెంటనే యమరాజు ఎంతో భక్తితో శివుడిని ఆరాధిస్తున్న మార్కండేయుడి దగ్గరికి వచ్చి అతని తపస్సును భంగం చేస్తాడు. యమరాజుకు ఒక చేతిలో గద, మరో చేతిలో పాసం పట్టుకొని, ఓ బాలుడా, నీ చివరి ప్రార్థనలు చేసుకో, ఈ లోకాన్ని విడిచి వెళ్లడానికి సిద్ధంగా ఉండు అని యమరాజు మార్కండేయుడితో అంటాడు. అప్పుడు మార్కండేయుడు యమరాజును కొద్దిసేపు ఆగమని, అలాగే శివునికి తన పూజ పూర్తి చేయలేదని చెప్తాడు. దానితో యమరాజు ఆశ్చర్యపోయి, నీవు శివలింగం పట్టుకొని నా పట్టు నుండి తప్పించుకోవాలనుకుంటున్నావా? మరణం పట్టు నుండి ఎవ్వరూ తప్పించుకోలేరు అని చెప్పి శివలింగాన్ని పట్టుకున్న మార్కండేయుడు గొంతుకు పాసం వేసి శివలింగం నుండి దూరంగా లాగుతూ ఉండగా అప్పుడు మార్కండేయుడు, ఓం నమ శివాయ, స్వామి నన్ను రక్షించు అని శివుణ్ణి ప్రార్థిస్తాడు. అప్పుడు శివలింగం నుండి ఒక భయంకరమైన రూపంలో శివుడు ప్రత్యక్షమై యమరాజును ఛాతి మీద తన్ని త్రిశూలంతో చంపేస్తాడు. ఆ తరువాత ఇతర దేవతలు అలాగే మార్కండేయుడి విన్నపం మేరకు యమధర్మరాజుకు తిరిగి ప్రాణాన్ని ప్రసాదిస్తాడు. మార్కండేయుడు భక్తికి సంతోషించిన శివుడు అతనికి అమరత్వం ప్రసాదించి అలాగే అతను ఎప్పటికీ వృద్ధుడు అవ్వకుండా అలాగే ధర్మవంతుడై ఉంటాడు. ప్రపంచమంతా ఈ కథ ద్వారా ప్రసిద్ధి చెందుతాడు అని శివుడు మార్కండేయుడిని ఆశీర్వదిస్తాడు. ఈ రోజు వరకు తన యోగ శక్తుల వల్ల యవ్వనంగా పవిత్రంగా కనిపించడం వల్ల మార్కండేయుడు అమరత్వులలో ఒకడిగా భావించబడుతున్నాడు. మార్కండేయుడి కథ మనకు భక్తి, శక్తి మరియు ఉన్నతమైన వ్యక్తుల యొక్క ఆశీర్వాదాల గొప్పతనాన్ని నేర్పుతుంది. అలా వారి ఆశీర్వాదాలు పొందడం ద్వారా మనం అసాధ్యమైన ఘనతలను కూడా సాధించగలము అనేది ఈ కథ మనకు చెప్తుంది. ఇలాంటి మరిన్ని కథల కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.